హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కారంగా ఎల్లిపాయ కారం బూందీ చేసుకుందాం. ముందుగా 1 కప్ శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకొని మనం దోస పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీలో ఆయిల్ పెట్టుకొని వేడిగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని బూందీ చేసే గరిటె ఉంటుంది కదా, అందులో వేసుకొని చిన్నగా నిదానంగా తిప్పుకోవాలి. ఇలా గ్లాస్ తీసుకొని చిన్నగా దానిపైన ప్రెషర్ చేస్తూ తిప్పుకుంటే మనకు చిన్నగా బూందీ రౌండ్గా వస్తుంది. తర్వాత గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకు పక్కకి తీసుకోవాలి. ఇలా మొత్తం ప్రాసెస్ అంతా పిండి అయిపోయేదాకా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి మనం బూందీ మొత్తం తయారు చేసుకోవాలి. తర్వాత వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, వాటిని వేయించుకోవాలి. ఈ ఆయిల్లోనే వేరుశనగ పప్పులు వేసి అవి బాగా వేగిన తర్వాత తీసి మన బూందీ మిశ్రమంలోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసే కారం కోసం మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చిన్నెల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి మిక్సీ వేసుకోవాలి. ఆ కారంని నేను ఇందులో వేసి కలుపుతున్నాను. గరిటెతో కాకుండా ఇలా మనం బౌల్ని షేక్ చేస్తే నీట్గా కలిసిపోతుంది. చూసారుగా, ఎంతో ఈజీగా కారం బూందీ, వెల్లిపాయ కారం బూందీ ప్రిపేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.